అధ్యక్షుడిగా ఉండి మహేష్ కుమార్ గౌడ్ గారు అంటే అతనికి ఏమైనా అల్జీమర్ అనే ఏమైనా ఒక వ్యాధికి వచ్చిందేమో అనుకుంటున్నాను. అంటే ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా, లేకపోతే ఎవరో మాట్లాడింది ఇతను మాట్లాడినట్టుగానో ఏదో ఉందనుకుంటున్నాను. ఎందుకు ఈ వ్యాఖ్యలు నేను చేస్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు అంటే తెలంగాణ ప్రజలను, తెలంగాణ యాసను, తెలంగాణ భాషను, తెలంగాణ సంస్కృతిని నిందారోపణ చేసేటట్టుగా మాట్లాడిండాడు. మరి ఎక్కడ మాట్లాడిండో చూపించమని చెప్పండి ఎప్పుడైనా మహేష్ కుమార్ గౌడ్ గారికి. లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడింది ఏమైనా ఉంటే చూపించమని చెప్పండి. రేవంత్ రెడ్డి గారినైనా మహేష్ కుమార్ గౌడ్ గారినైనా. ఇవన్నీ వెంకటరెడ్డి గారు మాట్లాడిన ఎవరికి చెప్పాలనుకుంటున్నారు ఇవాళ? సంపత్ నాయక్ గారు ఒకటి, గతంలో కోనసీమ పర్యటనకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్నారో ఆ టైంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఖండించారు, కొంతమంది తెలంగాణ వాదులు కూడా ఖండించారు. దాన్ని అసలు ఆ వ్యాఖ్యలు మీరు ఎలా చెప్తారో ఆయన అన్న అది కూడా మాట్లాడుతున్నాను. అంటే వివరంగా ఇవాళ మీ ఛానల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు వినాలి, చూడాలి, అతన్ని నిజాన్ని నిర్భయంగా మనం మాట్లాడుకోవాలి. అంటే నేను చెప్తున్నా, మహేష్ కుమార్ గౌడ్ గారు ఇప్పుడు మాట్లాడిన దాని గురించి మనం మాట్లాడదాం. తెలంగాణ ప్రజలను నిజంగా ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు అన్నారా? అరే ప్రతిసారి ప్రతి పెద్ద ఆంధ్రప్రదేశ్ లో పెద్ద మీటింగ్లలో కూడా అనేక సందర్భాల్లో నేను పార్టీ పెట్టడానికి గల కారణం తెలంగాణ వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారులు, అక్కడి పోరాట పటిమ, అక్కడి స్ఫూర్తి, ఇక్కడ కులాల లెక్క కొట్లాడుకునేది ఉండదు. అక్కడ ఎవరి ఇళ్లకి వెళ్ళి పోయినా కానీ ప్రతి ఒక్కరు అన్నదమ్ముల లెక్క కలిసి ఉంటారు. ప్రాంతం విషయానికి వస్తే ఒకరు అందరు ఏకమవుతారు, వాళ్ళ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి ఏకంగా ఉంటారు. అదే విధంగా ప్రజా ఉద్యమ నాయకులైన గదరన్న లాంటి వాళ్ళని కూడా నేను ఎంతో స్ఫూర్తి తీసుకున్నాను. ఇవాళ జనసేన పార్టీ పుట్టింది కూడా ఇవాళ తెలంగాణ అనేక సందర్భాలలో చెప్పిండు. వీళ్ళకు అంటే మటన్ కూర, మేక కూర తిరిగి వీళ్ళ మెదళ్ళు ఏమైనా మొద్దు మారిపోయినా కావచ్చు. వీళ్ళ వయసుకున్న జ్ఞానం కూడా కనీసం బుద్ధి ఉండాలి కదా. బుద్ధి ఉండి సంపత్ నాయక్ గారు ఒక్క మాట అన్నందుకు మీరు 100 మాటలు అంటున్నారు. మీరు వ్యక్తిగతంగా మాట్లాడకుండా చెప్పండి. ఇప్పుడు పిసిసి చీఫ్ గారు అంత రేంజ్ లోకి వెళ్ళారంటే వ్యక్తిగతంగా మాట్లాడకుండా మీరు నిజంగా ఏంటి అనేది ఫ్యాక్ట్ మాట్లాడితే బాగుంటుంది కదా. ఉన్నారా? మొన్నటికి మొన్న జూబ్లీస్ ఎన్నికల్లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు అది అయిపోయిందంటే నేను ఒకసారి మీ వీడియో క్లిప్ కూడా పంపిస్తాను. ఏమన్నాడు? కాంగ్రెస్ హైతో ముసల్మాన్ హో, ముసల్మాన్ హౌతో కాంగ్రెస్. ఎవరి వాళ్ళ మతాలను పెట్టుకొని మాట్లాడింది అంటే ఇప్పుడు కేవలం అంటే కాంగ్రెస్ అంటే ముస్లింలకేనా? అంటే ఇప్పుడు హిందువులకు బీజేపీ, జనసేన అంటే సిగ్గుండాలి కదా ఒక రాష్ట్ర హోదాలో. అంటే కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నారు? మరి వీళ్ళకి మెజారిటీ ఉన్న ఈ కులాలు అంటే మరి ఎందుకు ఓట్లేస్తున్నారు రాహుల్ గాంధీ? అంటే ఈ 70 ఏళ్ళ పరిపాలనలో కాంగ్రెస్ పరిపాలించింది. దేశం ఏం లేదు, దేశాన్ని అమ్ముకోవడం, దేశాన్ని సెక్యులరిజం అనే పేరు, అసలు సెక్యులరిజం అనే పేరు రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? వీళ్ళు ఏం లేదు. మీ ఛానల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు నేను చెప్పేది ఒక్కటే, కేవలం ఈ 70 ఏళ్ళు, ఈ 60 ఏళ్ళు వీళ్ళు ఎవరైతే పరిపాలించిండ్రో వీళ్ళ చేతగానితనం, హిందువులను ముస్లింలను విడగొట్టేతనం, లౌకికవాదంతో లేకపోతే సెక్యులరిజం ముసుగులో వీళ్ళ పైన దాడులు చేయించడం జరిగింది. ఇప్పుడు బ్రహ్మాండంగా కూటమి ప్రభుత్వం ఏదైతుందో అక్కడ గౌరవనీయులు పెద్దలు మోడీ గారు ఇలా ఇంతకు ముందు ఈ దేశంలోకి వెళ్ళి ఎక్కడైనా ప్రధానమంత్రి వేరే దేశాలలో కూడా ఒక చిట్ట చివరని నిలబెట్టేటోళ్ళు, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోయేటోళ్ళు. ఇవాళ దేశ ప్రధానమంత్రి మోడీ గారు పోతుంటే యావత్ ప్రపంచం మొత్తం మోకరిల్లే పరిస్థితి వచ్చింది. అతనుకున్న గౌరవం కానీ ఇవాళ దేశంలో ఇలా ప్రపంచంలో భారతదేశ చిత్రపటాన్ని ఒక గొప్ప దేశంలో ఒక్కటి చెప్పండి సంపత్ నాయక్ గారు, ఒక్కటి చెప్పండి. రానున్న రోజుల్లో తెలంగాణలో శివలాల్ గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని, చూడండి. సంపత్ నాయక్ గారు, శివలాల్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మిమ్మల్ని ఏదో అడుగుతున్నారు, చూడండి. చెప్పండి. సంపత్ గారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ నుంచే ఉనికి వచ్చింది. తెలంగాణలో పవన్ కళ్యాణ్ కి అభిమానులు లెక్క ఉండరు. తెలంగాణలో ఒక ఉద్యమ స్ఫూర్తి ఉంది అనేది ఆయన అంత మటుకు చెప్పింది వాస్తవం, నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఈ రోజు రాజకీయ పరంగా అప్పుడు పిఆర్పీలో ఉన్నప్పుడు కానీ తర్వాత ఇప్పుడు నేను జనసేన పెట్టినప్పుడు కానీ తెలంగాణను విమర్శించలేదా? మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు పవన్ కళ్యాణ్ ని తిట్టడం జరిగింది? అంటే తెలంగాణ నష్టమైనా పర్వాలే, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, సస్యశ్యామలం ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా? ఆ విషయంలో మీకు తెలంగాణ పౌరులు
ఆ? లేదు, మీరు నా మాట అడిగిన వినండి, నా మాట question వినండి, మీరు వినండి. నా మాట వినండి. నేను అదే చెప్తున్నా, ఒక్క నిమిషం సంపత్ గారు. అదే కాకుండా ఈరోజు నరేంద్ర మోదీ గురించి మీరు గొప్పలు చెప్తుండ్రు. నరేంద్ర మోదీ గారు రేపు ఏం చేసిండు? రష్యాలో మనము ఉన్న అగ్రిమెంట్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది తీసేసి ఈ రోజు యుఎస్ తో అగ్రిమెంట్ పెట్టుకొని ఈ రోజు లోపాలు చేస్తుండా లేదా? ప్రజలని మొత్తానికి వాళ్ళ లోపాయోపందకరము ఈ రోజు నరేంద్ర మోదీ నడవాలి మొత్తం అనే రకంగా మీరు నరేంద్ర మోదీ గురించి గొప్పలు ఏం చెప్తారు? ఇంటర్నేషనల్ లో మొత్తం ఆయన ఫేమ్ వచ్చింది. ఆయన ఈ రోజు మష్రూమ్స్ ఆయనకి బయట ఫ్లైట్ లో వస్తాయి. ఈ రోజు ఆయన సూట్ వేసి 30 లక్షల సూట్ వేస్తాడు. నరేంద్ర మోదీ గురించి, రాహుల్ గాంధీ గురించి కానీ ఇట్లా కంపారిజన్ చేస్తున్నారు మీరు. మీరు అంటే మీకు మీ నాయకుడు ఎటు పోతే మీరు అటు పోతారు. నేను మాట్లాడతా ఎస్ రైట్. ఎస్ శివకుమార్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు 2 క్వశ్చన్లు వేసింది. ఒకటేమో పవన్ కళ్యాణ్ గారు కొబ్బరి చెట్లన్నీ ఎండిపోయినా అన్నట్టుగా మాట్లాడింది. ఆ విషయానికి వస్తే తెలంగాణ ప్రాంతంలోని రాజకీయ నాయకులు, ఎందుకంటే ఉదాహరణగా కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ గారు కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారు కావచ్చు, పలు దఫాలుగా మనము కూడా ఏమన్నాము, కోనసీమ ప్రాంతం లెక్క మనది కూడా సిద్దిపేటనో సిరిసిల్లనో లేకపోతే ఇక్కడ ఉన్న కాళేశ్వరం పక్కనో పచ్చగా చేసుకుంటే మంచిగా ఉంటది అనుకుంటూ ఉదాహరణ తీసుకున్నాడు. పాయింట్ నెంబర్ 1 ఒకటి ఇది చెప్తూనే కొనసాగింపు చేస్తూనే ఎవరి నరకిచ్చి తగిలిందో కోనసీమ ప్రాంతం అన్నది కానీ తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ ఉద్యమకారులను కానీ లేకపోతే తెలంగాణ యాసన భాషను అతన్ని ఎప్పుడు కించపరచలేదన్న. ఒకసారి దయచేసి ఉంటే మీరు మళ్ళీ ఒకసారి ఈ ఛానల్ ద్వారా మళ్ళీ ఒకసారి ప్లే చేసి శివకుమార్ గారికి చూపించండి. నేను చూపిస్తాను. ఇక రెండో విషయానికి వస్తే ఎందుకో శివకుమార్ అన్నకు బాగా ఇచ్చాను కావచ్చు అన్న. శివకుమార్ అన్న నా వయసు ఇప్పుడు ఒక 40 ఉంటుంది, మా నాన్న ఒక 70 ఏళ్ళు ఉంటుంది. మా నాన్న మిత్రులు కూడా అడిగినా కానీ మీరు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ ఎందుకంటే అప్పుడున్న మీడియా ఛానల్ లేవు, వాట్సాప్ లేవు, ఫేస్బుక్ లేవు. మీరు బల్లిని చూపించేది డైనోసార్ అనుకున్నా కానీ అట్లనే జరిగిందన్న. నేను ఏమంటున్నా అంటే ఎంత విధ్వంసం జరిగిందనేది మీ మనసుకు కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీలో ఉస్మాన్ యూనివర్సిటీలో మానవతరాయలు అంటే నా ఫ్రెండ్స్ కూడా మేము అనేక మంది ఉంటాం. మేము అనేక రకాలుగా మేము మాట్లాడుతున్నాం. గతంలో ఉన్న ప్రధానమంత్రులు మీరున్నప్పుడు ఎవరెవరైతే మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు లేకపోతే మిగతా లాంటి వాళ్ళు దేశ పర్యటనకు పోయినప్పుడు ఒకసారి వీడియో విజువల్స్ మీరే చూడండి. మీరు లేకపోతే నా నెంబర్కి ఒకసారి కాల్ చేయండి, నేను కూడా చూపిస్తా. ఇవాళ కరోనా వంటి సమయంలో కూడా యావత్ భారతదేశానికే కాదు ప్రపంచానికి కూడా మొత్తం మెడిసిన్ పంపించింది కేవలం మోదీ గారి గవర్నమెంట్. ఇది గుర్తుపెట్టుకోండి అన్న. నేనేమంటున్నా అంటే షేక్ హసీనా లాంటి వాళ్ళని కాదు, పక్కనున్న దేశాల ప్రధానమంత్రులను కూడా హెల్ప్ చేసుకుంటే కావచ్చు కానీ ఇక్కడ ఉన్న నేపాల్ కానీ లేకపోతే శ్రీలంకలో కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇవాళ మీకు కనిపిస్తలేమన్నా గ్లోబల్ మోదీ గారి చతుర్థం ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, ఎన్ని ఎక్స్పోర్ట్ ఎంత చేస్తున్నారు మీకు తెలియట్లేదా? ఇవాళ మీరు అమెరికాతో అంటున్నారు, అమెరికాతో చేసుకున్న దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాభం ఎన్ని కోట్ల వస్తువులు వాళ్ళకు ఎగుమతి అయితే మీకు తెలియదా అన్న? ఎందుకన్నా ఉంటాయి మాట్లాడతారు. ఇప్పుడు రష్యా గురించి వచ్చి ఇప్పుడు ఇక్కడ చమురు ఎంత తక్కువ తీసుకుంటున్నారో అది కూడా చూడండి అన్న. అది కూడా ప్రజలకు చెప్పండి మీరు టీవీలో ముందుకెళ్ళి. రైట్ సంపత్ గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతో బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. మీరు కాసేపు అందుబాటులో ఉండండి. రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్తే అండి రామ్మోహన్ గారు, నమస్తే. ఎస్ సార్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు చేసిన వ్యాఖ్యల్ని ఏ రకంగా చూస్తారు? సరే, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మా పార్టీ వైఖరి అయితే ఆంధ్ర వలస పాలనలో తెలంగాణ అస్తిత్వం కోల్పోయి తెలంగాణ ఇబ్బందికరంగా అయింది కాబట్టి ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారం చేయొద్దని మా పార్టీ లైన్. తప్పకుండా మేము దాన్ని అపోజ్ చేస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో పాటు కలిసి పనిచేసి